చాలా ఎంజాయ్ చేశారా? ఈ కల్చర్ డాన్స్ చాలా బాగా నచ్చింది నాకు. నీకు? సారస్తారస్తారా స్మాల్ వేస్తారేస్తారా సారస్తారస్తారా ఫుల్ వేస్తారేస్తారా. మందు కొట్టి నువ్వు పెళ్లి దగ్గరికి వెళ్ళకూడదు. నేను నా మేనకోడలు పెళ్లికి వెళ్తుంటే ఆపడానికి నువ్వేవడరా? తాగున్నావని. తాగున్నా సరే సాంప్రదాయాన్ని కిక్తో సమానంగా గౌరవించే మనిషిని నేను. చూడు నా పంచ చూడు. అయ్యో పడిపోయావో పంచ తల్లి. నువ్వు పడిపోతే ఎలాగమ్మా? పబ్లిక్ అయిపోతాయి. కట్టుకుందాం దా రామా, కట్టుకుందాం మనం. దా కట్టుకుందాం దా. ఇలా కట్టాలన్నమాట. దామా. అయ్యో అయ్యో పడిపోకూడదు తల్లి, పడిపోకూడదమ్మా. ఇదిగో పర్ఫెక్ట్ గా కట్టుకో. ఇది సిస్టమేటిక్ గా కట్టుకోవటం అంటే. వస్తున్నా. వదరా చాట్లు తొందరగా హాస్పిటల్ తీసుకెళ్ళండి, లేకపోతే చచ్చిపోయేలా ఉన్నాడు. ఏమైంది? ఏమోటి ఏంటి? మిమ్మల్ని చూసి పొట్టని అట్లా లోపలికి లాగా అలా బిగబెట్టాడు. మీరు గంటల గంటల కదలపోయేసరికి అలా బీసుకుపోయాడు. అమ్మాయిది ఆంధ్రాని, ఇది కేరళ. ఈ ఆవకాయ కొబ్బరికాయ కాంబినేషన్ ఎలా సెట్ చేసారా? ఢిల్లీలో నా ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళాను. ఆవిడ పెళ్లి కూతురు పక్కన పావని అప్కమింగ్ హీరోయిన్ లా యాక్టివ్ గా తిరుగుతుంది. ఖర్చు వేసాను, కన్ఫర్మ్ చేసింది. రే ట్రైన్ వచ్చిందా? కొంచెం ఎవరు చేస్తున్నాడు? మా బావ తారకు పిజ్జా సెంటర్ నడుపుతున్నాడు. ఇదేదో విచిత్ర జీవితంగా తోంది. నా ఫ్రెండ్స్ నిన్ను చూడాలని ఎంత ఎక్సైట్ అయ్యారో తెలుసా? పెట్టింది అందుకు. డోంట్ టచ్ దిస్. దిస్ ఈస్ ప్యూర్లీ మై పర్సనల్, మై హార్ట్. ప్లీజ్. ఈయన మా మావయ్య, నేను నారాయణ. నమస్కారం అంకుల్. నమస్తే. అల్లుడు గారు సీల్ తీయని స్కాచ్ బాటిల్ ఫ్రెష్ గా ఉన్నారు. గుడ్ సెలక్షన్. రైట్. అమ్మాయిలు వెళ్ళిపోయారు. పొట్టొదిలి లేకపోతే చచ్చూరు పొట్టయ్యాలి. ఇదేంటి ఇక్కడ? దామా. సోడా లేకుండా స్కాచ్ కొట్టచ్చు, వాటర్ లేకుండా క్వార్టర్ కొట్టచ్చు. మ్యాటర్ తెలియకుండా సైడ్ కొడితే బాటిల్ లాంటి బతుకు బద్దలైపోద్ది. మళ్ళీ దోమ. కొట్టకుండా చెప్పొచ్చు కదా. కొట్టింది నిన్ను కాదురా పెచ్చోడా, దోమని. గదిలోకి వెళ్ళి గుడ్ నైట్ పెట్టుకుందాం దా. కొడుకు నువ్వు కూడా తీసుకో మామా. అవుట్ సైడ్ డ్రింక్స్ ఆర్ నాట్ అలౌడ్. ఐ హావ్ మై ఓన్ బార్ అండ్ రెస్టారెంట్. Cheers. Cheers. ఆమ్లెట్ మంచింగ్. యు వాంట్? బ్యాచులర్ పార్టీ చాలా గ్రాండ్ గా అరేంజ్ చేశాడే. వాళ్ళని చూడవే ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. పెగ్గేద్దాం సరదాగా. ఏంటి ఊరుకోండి. వద్దు. ఏంటి బ్యాచులర్స్ పార్టీ వాళ్ళకేనా, మనకి లేదా? లెట్స్ గో. వద్దే చెప్పేది విను. బాబోయ్, వాళ్ళు పెగ్ తాగి ఎంజాయ్ చేస్తుంటే మనం పాలు తాగి బజ్జోవాలా? नो. నీకేమన్నా మొత్తం ఉందా? और एक बार मैं जो कमिटमेंट करती तो मैं खुद की भी नहीं सुनती हूँ. अंकल, ఎస్. నాకు పెగ్ కావాలి. ఏమన్నావమ్మా? నాకు ఒక పెగ్ కావాలి. ఆహా, అయిపోయింది. వినటానికే చెవుల్లో స్కాచ్ పోసినంత ఆనందంగా ఉంది. తాగు తల్లి. వన్ మోర్. వన్ మోర్. ఈనాటి ఈ పెగ్గే రేపటికి జగ్ అవుతుంది. వేసే. థ్యాంక్స్. వాట్ ఏ స్వీట్ రెవల్యూషన్. హలో బుచ్ బాబు. మై డియర్ బుచ్చి, నువ్వు నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసావు. యు ఆర్ సంథింగ్ స్పెషల్. యు ఆర్ మై ఫ్రెండ్ అండ్ ఐ లైక్ యూ. కెన్ ఐ హగ్ యూ? నీ పర్మిషన్ కావాలా నాకు? ఐ లైక్ యూ వెరీ మచ్. సామాన్లు రెడీయా? తిప్పటి పుత్తూరు రాజు గారు ఎక్కడ? చెప్పండి.
చెప్పండి కడిపుడుస్తాను. ఊరుకోవయ్యా, కోడి లేదు గుడ్డు లేదు అప్పుడే ఆమ్లెట్ అంట. ఇంకా పార్టీని కొట్టనే లేదు అప్పుడే కట్లేంటే. అన్నా మనం పార్టీని కొట్టడం వరకే కదా మన కాంట్రాక్ట్. సెల్లు కొంటే సిమ్ ఫ్రీ అన్నట్టు మనం కొట్టిన వాళ్ళకి మనమే ఫ్రీగా కట్లు కట్టించడం ఏంటా అని. అది కాదురా, సినిమాలు చూసేవాడు ఉన్నాడు కాబట్టే కదరా తీసేవాడు తీస్తాడు. అలాగే కొట్టించుకునేవాడు ఉన్నాడు కాబట్టే కొట్టేవాడు మనకు కాంట్రాక్ట్ ఇస్తాడు. మన క్లయింట్స్ కి గౌరవం ఇవ్వటం మన పాలసీరా. నేను సిగ్నల్ ఇవ్వగానే వచ్చి సిద్ధ కొట్టండి. అయ్య బాబాయ్, సారీ సార్, గుద్దేశాను. పర్లేదండి, గుద్దింది బాడీతోనే కదా, లారీతో కాదు కదా. సార్ మీ చొక్కా ఏంటండి? సగమే ఉంది, మిగతా సగం ఏది? మిగతా సగం లోపల ఉందండి, ఎందుకంటే ఇన్సర్ట్ చేశాను కదా. అంటే లాగులోకి సొక్కా వేసారా? నేను లాగులోకి సొక్కా వేయలేదే, ఆ లాగులోకి సొక్కా వేయలేదే, ఈ లాగులోకి సొక్కా వేయలేదే. మీ రైట్ ఏంటండి? అంటే కొంచెం డిగ్నిఫైడ్ గా ఉంటదని. ఏంటంటే ఎక్కడి నుంచో వచ్చిన ఎస్టీడీ కాల్ గాడివి నువ్వు డిగ్నిఫైడ్ గా ఉండాలా? మేము రాజమండ్రి లోకల్ కాల్స్ గాళ్ళం ఎదవల్లా ఉండాలా? ఈడెవడో మన ఎదవలు అంటాడు. ఏమంటే దిస్ కైండ్ ఆఫ్ యదవ పోరంబోక్ లాంటి వర్డ్స్ నేను ఎప్పుడు వాడినండి. పోరంబోకులని కూడా అంటాడు రా. ఇంకా సేపు ఉంటే అమ్మ అక్క ఆలని కూడా అంటాడు రా. నేను లేడీస్ ఎప్పుడు తిట్టనండి. మిమ్మల్ని లేడీస్ అంటాడు. నందు కేంద్రా ఆడండి. ఆగండి తీసే అన్న, ఇప్పుడు హ్యాపీయే కదా? రేయ్, ఇది ఇప్పుడు తీసావురా, కానీ అప్పుడు ఎందుకు వేసావు? రేయ్ వేసేయండి రా. ఒక్కడిని కొడుతున్నాం అని ఫిక్స్ అవుతున్నప్పుడు వాడు ఫ్రెండ్ ఎవడో తెలుసుకోండి రా. ఎవరా నువ్వు? ఎవడి పేరు చెప్తే సునామీ ఆగిపోతుందో, ఎవడి పేరు చెప్తే భూమి బద్దలవుతుందో, ఎవడి పేరు చెప్తే పెద్దోడు పంచి డైలాగ్ ఇలా చచ్చిపోతారా జనం. రేయ్, పార్టీని పట్టుకోండి రా. నా ఒంటి మీద చేయబట్టాకే వాడి ఒంటి మీద చేయబడాలి. ఆశ దోశ అప్పుడు వడ ఫ్రీగా తన్నులు తినేద్దామని మా కాంట్రాక్ట్ ఇస్తేనే కొడతామమ్మా. నీ అయ్యే చలిపతిరావు నన్ను కొట్టరా. ఎక్కడ పోతారా ఇప్పుడు? రాండ్రా, మీరు నేను తెలుసుకుందాం. కాళ్ళని కూడా కట్లు కట్టేస్తున్నా, నోరు మూసుకుని రా. చూడదు కదా, చూసాడు. అరే, అసలు నువ్వు మాకు ఏమాత్రం అర్థం కావట్లేదురా. ఇంతమంది పిల్లలు చూస్తే నీకు ఒక్కరు నచ్చలేదురా? ఆల్రెడీ ఇన్సర్ట్ 8 ఏళ్ళు వచ్చినాయి. ప్రాబ్లం ఉందేమో. అవునా? అడుగు. రేయ్, అటువంటిది ఏమైనా ఉంటే చెప్పరా. డాక్టర్ సమరం గారు నాతో ఆల్రెడీ టచ్ లో ఉంటారు ఫోన్ లో. అవసరం లేదు, ప్రస్తుతానికి పెళ్లి చూపుల ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ చేసి అర్జెంట్ గా అమెరికాకి నాకు టికెట్ బుక్ చేయండి.
ఒరే ఒకటి మాత్రం ఖాయం, నువ్వు అమెరికా వెళ్లేది పెళ్లి చేసుకుని పెళ్లంతోనే. మనసులో ఏమన్నట్టు తీసి పారేయ్. మనసులో నుంచి తీసి పారేలా లేదా అని బాగా ఆలోచిస్తున్నాడు. అది చూడరా, నా బిడ్డకేం తక్కువ. చిన్నప్పుడు అందరూ నల్ల శోభన్ బాబు నల్ల శోభన్ బాబు అనేవారు. అసలు నా బిడ్డ మాటి మాటికి నా బిడ్డ అనుకు, అందులో నా పార్టిసిపేషన్ కూడా ఉంది. ఆ, అదిగో ఆ ఫోటో చూడండి. వీడి ఫ్రెండ్స్ ఆ రేలంగ్ నరసింహరావు, ముత్యాల సుబ్బయ్య, బోయన్ సుబ్బారావు అందరికి పెళ్లిళ్ళు అయిపోయాయి. ఊరుకోవే, నా పక్కన ఉన్న నాయర్ ఇంకా అవలేదు కదా. హలో, ఆ నాయరు నువ్వా? నీకు నూరేళ్ళ ఆయుషయ్యా? నాయర్కి ఏమైందమ్మా? నాయర్కి నాయర్కి నాయర్ కూడా పెళ్లి ఫిక్స్ అయిపోయిందంట్రా. రే నాయరు, కంగ్రాట్స్ రా. నేను ఇక్కడ హైదరాబాద్ లోనే ఉన్నాను రా. ఇంత సడన్ గా పెళ్లికి రావడం అంటే కష్టం రా. నేను అర్జెంట్ గా బయలుదేరి అమెరికా వెళ్ళాను. ఇలాగే చెప్తాను. అరే మా నేనరా బాచిని, నీ పెళ్లికి నీ రాకుండా పెట్టరా ఏంటి? వారం రోజులు పెళ్ళా? నాయరంటే మన ఇంట్లో పెరిగినవాడు, మన మధ్య తిరిగినవాడు. వెళ్ళకపోతే బాగుండదు. ఏంటి బాబాయ్? లేదురా, బాబాయ్ కార్చం తిని కడుపులో కరగచ్చి వచ్చి కాట్రోలు ఖరాబ్ అయిపోయింది. బాబాయ్ రావట్లేదు, నేను బుచ్చిగాడు వచ్చేస్తాను. అరే కేరళకు వెళ్ళిన సినిమాలో తప్ప డైరెక్ట్ గా ఎప్పుడు చూడలేదురా. పనిలో పని షక్లనే కలిసి సెకండ్ ఇచ్చి వచ్చేస్తాం. అది కాదురా, నేను ఏం మాట్లాడగలుగుతారా?